మరొక 48 గంటల్లో మిథున రాశివారు అపర కుబేరులు కాబోతున్నారు. ఈ 3 పేర్లతో ఉన్న స్త్రీల కారణంగా రాజయోగం. మే నెల చివరిలోపు అదృష్ట యోగం వీరి జీవితంలో కలగబోతూ ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మరొక 48 గంటల్లోనే మిథున రాశివారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఏ స్త్రీ కారణంగా వీరికి రాజయోగం కలగబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి మరొక 48 గంటల్లోనే మీరు అపర కుబేరులు అయ్యే అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు. ఈ 3 పేర్లతో ఉన్న స్త్రీ కారణంగా మీకు రాజయోగం కలగబోతోంది కనుక ఈ స్త్రీలను మీరు ఎప్పటికీ కూడా వదిలిపెట్టకూడదు. తెలుగు అక్షరం ఆతో మొదలయ్యే అక్షరం, ఇంగ్లీష్ అక్షరం ఏతో మొదలయ్యే ఏ పేరైనా సరే ఉన్నటువంటి స్త్రీ కారణంగా, అలాగే రెండవ స్త్రీ ఎవరు అంటే ఇంగ్లీష్ అక్షరం ఎం అనే అక్షరంతో మొదలయ్యే పేరుతో, అలాగే తెలుగు అక్షరం మా గుణితంలో ఏదైనా సరే పేరుతో, అలాగే మూడవ స్త్రీ తెలుగు అక్షరం సా గుణితంలో ఏదైనా అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం ఎస్తో స్టార్ట్ అయ్యే అక్షరంతో, ఈ 3 అక్షరాలతో పేరు ఏదైతే స్త్రీతి మొదలవుతుందో మీ కుటుంబంలో కానీ, మీ బయట మీ ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఈ స్త్రీలతో మీరు ఎవరితోనైనా టచ్లో ఉన్నట్లయితే ఆ స్త్రీలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరం పెట్టకూడదు. ఆ స్త్రీ కారణంగా మీకు రాజయోగం కలగబోతూ ఉందండి. కనుక వారి గురించి మీరు పూర్తిగా వివరాలన్నీ తెలుసుకొని ఆ స్త్రీలతో మీరు కొంచెం చనువుగా వ్యవహరించినట్లయితే ఆ స్త్రీ కారణంగా మీకు రాజయోగం కలగబోతోంది. ఈ రాశి వారికి ఈ సమయం లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మేలు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు. ముఖ్యమైన శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేకూరుతుంది. ఒక వార్త లేదా సంఘటన మీకు చాలా బాధను కలిగిస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం. ఇబ్బంది పెడుతున్న సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు. విష్ణువుని ఆరాధించాలి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు, మిథున రాశి వారికి 2025 జాతకపరంగా ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది ధనవంతులయ్యే అవకాశం అయితే అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరం వ్యాపారం, విద్య, ఆదాయం, ఉద్యోగ రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలగబోతున్నాయి. మీ కుటుంబ జీవితంలో కూడా చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా మంచి విజయం సాధిస్తారు. ఈ నేపథ్యంలో మిథున రాశి వారి ఆదాయం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, విద్యాపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా రంగంలో తిరిగనేదే ఉండదు. మీకు ఆకస్మికంగా మీ ఆదాయం పెరుగుతుంది.
మే నెల గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ఏడాదంతా కూడా ఈ రాశిలోనే నివాసం ఉండబోతూ ఉన్నాడు. మరొక వైపు ఈ శనిదేవుడు మీనంలో ఉండే సమయంలో ప్రతికూల ఫలితాలు అనేవి ఎదురైనా సరే మీరు భయపడిన అవసరం లేదు. రాహు ప్రభావంతో మీకు మానసికంగా చాలా సంతోషం అయితే కలిగి ఉంటారు. పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఈ ఏడాది ఈ రాశి వారికి గురుడు రాహు ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. శనిదేవుని ప్రభావంతో మీ కుటుంబంలో జీవితంలో కొన్ని చిన్న సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు కొన్ని పనులు రహస్యంగా చేస్తారు. దీని కారణంగా మీకు నష్టం కూడా ఎదురడమే కాదు, మానసిక ప్రశాంతతను పోగొట్టుకోవడం కూడా జరగవచ్చు. కనుక జాగ్రత్త. మీ కుటుంబ సభ్యుల నుండి అన్ని రంగాలుగా కూడా మీరు మద్దతును అయితే పొందుతారు. ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో పోటీ పరీక్షలు విద్యార్థులు మంచి విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. మీరు ఏకాగ్రతతో చదువుతారు. ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి ఈ ఏడాది అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందుతారు. విదేశీ విద్యను అభ్యసించాలని అనుకునే విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీట్ సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి. కెరియర్ పరంగా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ కూడా లభిస్తుంది. అంతేకాదు మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మీకు ఉన్నత అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు ప్రతిభ గుర్తింపు కూడా లభిస్తుంది. రాహువు గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయండి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు అయితే వినిపిస్తాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారి మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఈ కొత్త ఏడాదిలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధలు పడతారు కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. శనిదేవుని ప్రభావం అధికంగా ఉండే సమయంలో మీకు రాహు ప్రభావంతో మానసిక సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు సోమరితనాన్ని వదిలిపెట్టాలి. మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచన. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రాశి స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం ఇస్తారు. మీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే జాలి దయ కలవారుగా ఉంటారు. అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు. ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రం కూడా వెనకాడరు. అలాగే ఒక పనిని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తూ ఉంటారు. వీరు ఒక పని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు. దానిని కొత్తగా ఎక్కువగా నైపుణ్యంతో ఆ పనిని ప్రారంభిస్తారు. వీరికున్న నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవరికి కూడా ఉండవు. అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది. ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహం అధికంగా ఉంటుంది. ఆ పని చేయొచ్చా చేయకూడదా, ఆ పని చేస్తే ఏమవుతుంది, చేయకుంటే ఏమవుతుంది, ఇలా పని చేసినా వీరికి ఒక సందేహం ఒకంత భయంకరంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. వీరు భిన్నాభిప్రాయాలు కూడా కలవారుగా ఉంటారు. అలాగే రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒక నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఇలా రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటారు. చూశారు కదండి, మిథున రాశి వారి గుణగణాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.